అంటే ఇప్పుడు ప్రధానంగా వినిపించేది ఏందంటే కూటమిలో కీ ప్లేయర్ ఏందంటే జనసేన అని చెప్పి అంటున్నారు. అందరూ కూడా పవన్ కళ్యాణ్ అని చెప్పి. కాకపోతే తెలియంది ఏందంటే బీజేపీ అండదండలు ఉండటంతోనే ఇక్కడ కూటమి గెలుపొందిందని చెప్పి ఎక్కువగా వినిపిస్తున్నటువంటి వర్గాలు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాన్ని మొత్తం కూడా బీజేపీ డిసైడ్ చేస్తుందంటారా? నిజంగా మీరన్న మాట నిజమే అయితే, ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాన్ని డిసైడ్ చేసే పరిస్థితి ఈ రోజున మా బీజేపీ పార్టీకే ఉంటే, నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మేము డిసైడ్ చేస్తాం. అలాగైతే ఏం లేదు కదా! ఈ రోజున కూటమి భాగస్వామ్యంలో భారతీయ జనతా పార్టీ ఉంది కానీ, భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యంలో ఏ పార్టీ కూడా లేదు. అది జనసేన కావచ్చు, ఇది కాదు. 3 పార్టీలు ఒకే ఏకాభిప్రాయంపై ప్రజల కొరకు, ప్రజల కోసం ఏం చేయాలి అని చెప్పి ఆలోచనతోనే ముందుకు పోతా ఉన్నాయి. ఈ రోజున అదే విధంగా వెళ్తున్నారు తప్పించి ఒకరి మీద ఒకరు ఆధిపత్యం కాదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అంటారు. నిజంగానే పవన్ కళ్యాణ్ గారు అనేది ఈ రోజున ఏదైతే 3 పార్టీలు కలవడానికి ఆయన సమన్వయకర్తగా పనిచేస్తూ ఆయన సహనం ఏదైతే ఉందో దాంతో ఆయన ముందుకు వెళ్తూ 3 పార్టీలను ఒక ఏకతాటి మీదకి తీసుకొచ్చి ముగ్గురు భావజాలాన్ని ఒకే రకంగా తీసుకొచ్చి ప్రజల్లోకి ఏదైతే కోరుకుంటున్నారో అటువంటి ప్రభుత్వాన్ని తీసుకురావడంలో 100% పవన్ కళ్యాణ్ గారికి కృషి ఉంది.